హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ముందుగా అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మాస్టర్స్. ఈరోజు ఈ భోగి సంక్రాంతి కనుమల పండగల గురించి, ఈ పండగల విశిష్టత గురించి, ఈ ఆత్మజ్ఞానం అందించడానికి సీనియర్ పిరువుడు మాస్టర్ గారైన సీతాకుమారి గారు గొల్లలమావిడి నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. ముందుగా జూమ్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకొని మా మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్, ఈ ఆత్మజ్ఞానం అందించడానికి. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అండి నమస్తే. మరి ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించిన పితామహ అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గురుదేవులకి, గురుపత్ని అయినటువంటి స్వర్ణమాల అమ్మకి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. మరియు మీకోసం ఛానల్ వారు, మరి సతీష్ సార్ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఈ ఆత్మజ్ఞానాన్ని ఎంతో మందికి ఈ జూమ్ సెక్షన్లో అవకాశం ఇచ్చి ఈ బ్రహ్మజ్ఞానాన్ని చెప్పే అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. జూమ్ సెక్షన్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న జానమిత్రులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఇలా చెప్పడం వల్ల ఎంతో ఎంతో జ్ఞానాన్ని మేము కూడా నేర్చుకుంటున్నామండి. చెప్పడం వల్లే ఎక్కువ నేర్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే భద్రి గారిని ఒకసారి అడిగాను, సార్ మాకేమీ రాదు, ఏమి చదువుకోలేదు కూడా, మమ్మల్ని అందరినీ మాస్టర్లుగా చెప్పండి మాస్టర్స్, ఇక్కడ విద్యార్థులు ఎవరూ లేరు, అందరూ మాస్టర్లే అన్నారు. ఎందుకో ఆ తర్వాత చెప్పేటప్పుడు అర్థమైంది, మీరు సామాన్యులు కాదు సార్, చెప్పినప్పుడే మా తప్పులు మేము తెలుసుకోగలుగుతాము, విన్నంతసేపు కూడా ఏదో వింటున్నాంలే అని ఎక్కడేసిన గొంగలు అక్కడే, చెప్పి వచ్చిన తర్వాత లోపల ఉన్నవాడు లెగుస్తాడు. అప్పుడు కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే నువ్వు ఏం చెప్పావు, చెప్పిన దాంట్లో ఎన్ని ఆచరిస్తున్నావని లోపల నుంచి జడ్జిమెంట్ వస్తుంది. ఆ జడ్జిమెంట్ వచ్చినప్పుడు మాత్రమే ఏం చేసే తప్పులన్నీ సరి చేసుకోగలుగుతామండి అంటే అది సంగతి. ఓ కనిపెట్టేసేవే అని అన్నారు పత్రి గారు. అందుకనే చెప్పే మాస్టర్లుగా మనల్ని తీర్చిదిద్దడం జరిగింది. తప్పులు ఖచ్చితంగా మనం సరి చేసుకుంటాము, ఆచరణలోకి తీసుకొస్తాము. అలాంటి భాగ్యాన్ని యూట్యూబ్ ద్వారా, ఆన్లైన్ ద్వారా మీరు అందిస్తున్నారు. మీకు ఉదయపూర్వకమైన ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. మనము గణపతి ప్రార్థన చెప్పుకొని ఈరోజు స్టార్ట్ చేసుకుందాము. ఓ ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसाधनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ओम पत्रीश्वराय विद्महे ज्ञानदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात् ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात् ओम श्रीवेदपुरुषाय नमः ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః అండి. ఈరోజు మనకి రాబోయే సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ పెద్ద పండగలు అన్నమాట. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ పెద్ద పండగల గురించి చెప్పే భాగ్యాన్ని నాకు అందించిన మాస్టర్స్ హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. మరి నాకు తెలిసిన పరిమితమైన జ్ఞానాన్ని మీతో పంచుకోవడానికి ఈరోజు మీ ముందున్నాను. అసలు భోగి అంటే ఏంటి? ఈ భోగి అనగానే మనమే ఏం చేస్తాము? తెల్లవారులేసి స్నానం చేసి భోగి మంటలు వేసుకుంటాము. మరి అదేనా? భోగి ఎంతో ఎంతో విశేషమైనదండి. మనకి ధనుస్సంక్రమణ
మనకి ఈ యొక్క మార్గశిరస మాసం అంటేనే చాలా విశిష్టమైనది. మనకి శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్తారు ఈ మాసం గురించి. ఇది ఎంతో ఎంతో ఉన్నతమైనది, ఉత్తమమైనది, ఎంతో శక్తివంతమైనది. కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసం కూడా ఎంతో ఎంతో ఎనర్జీ కలిగిన మాసం ఈ మాసము. ఈ మాసంలో మనకి మళ్ళీ ఈ దక్షిణాయనం తర్వాత ఉత్తరాయణం వస్తుంది. ఈ దక్షిణాయనములో దేవతలందరూ కూడా యోగ నిద్రలో ఉంటారట. యోగ నిద్రలో ఉండి సృష్టి కార్యక్రమాలన్నీ కూడా యోగ నిద్రలో వారు అనుభూతిని దర్శిస్తూ ఉంటారట. అందుకనే ఈ మాసం అంతా కూడా చాలా విశిష్టమైనది. ఈ మాసం అంతా కూడా కార్తీక మాసంలో ఎంత విశిష్టమైనదో మార్గశిర మాసం కూడా అంత విశిష్టమైనది. అందుకే గోదాదేవి కూడా ఆ విష్ణుమూర్తిని వివాహం చేసుకోవడం కోసము ఆవిడ తిరుపై అనే పాసురాన్ని రోజుకో ఒక శ్లోకం చదివి తెల్లవారుజామునే లేచి మరి నదిలో సన్నీళ్ళు స్నానం చేసి ఆ విష్ణువుకిని ఆ చుట్టుపక్కల ఉన్న వారి కన్నిపిల్లలందరినీ పిలిచి ఈ పారుసాన్ని ఈ యొక్క తిరుపై పాసురంని రోజుకొక శ్లోకాన్ని చెప్పుకుని పూజ చేసి భగవంతుడికి నైవేద్యం పెట్టి ధ్యానంలో కూర్చోపెట్టేదట అందరినీ. తను కూడా ధ్యానం చేస్తూ, అంటే సంకల్పం సిద్ధి రావాలంటే మనం శుద్ధంగా ఉండాలి కదండి. మన మనసు శూన్యమైనప్పుడు మాత్రమే మనం చేసుకున్న సంకల్ప శక్తి మనకి తదాస్తు దేవతలు అంటారు. మరి ఆ సంకల్పం నెరవేరాలి అని అంటే ఆ యొక్క గోదాదేవి కూడా ధ్యానం చేసేవారట. తెల్లవారుజామున లేచి ధ్యానం చేసి తన యొక్క సంకల్పము ఆ విష్ణుమూర్తిని వివాహం చేసుకోవాలనే సంకల్పం చేసుకుని ఆవిడ నెల రోజులు కూడా ఆ తర్వాత వాకిట్లో ముగ్గులు, మన ధన సంక్రమణ మొదలైన వెంటనే ముగ్గులు పెట్టుకుంటామండి, రంగవల్లులు పెట్టుకుంటాము. ఆ రంగవల్లులు కూడా నక్షత్రాలు, చుక్కల ముగ్గులు పెట్టుకుంటాము, గీతల ముగ్గులు, పద్మ ముగ్గులు, అలాగే చేప ముగ్గులు. మనకి దశావతారాలు ఏవైతే ఉన్నాయో ఆ అవతారాలన్నీ కూడా ముగ్గులు వేసి మనము ఆనందిస్తూ ఉంటాము. మా చిన్నప్పుడైతే, ఇప్పుడు అందరూ అపార్ట్మెంట్లో ఉంటున్నారండి, అలాంటి ముగ్గులు వేసుకుందామంటే కుదరట్లేదు. రోజు ముగ్గులు వేసుకోవాలంటే కుదరట్లేదు. అందుకే పండగ రోజున, లాస్ట్ పండగ రోజున, కనుమ రోజున ముగ్గులు పోటీ పెట్టుకుంటున్నాము. ముగ్గులు పోటీ పెట్టుకుని ఆ రోజున మనకు వచ్చిన ముగ్గులన్నీ కూడా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. కానీ మా చిన్నప్పుడైతే అన్ని మట్టి వాకిళ్ళు ఉండేవండి. మరి ఈ కాలంలో ఇది చలికాలము, మన కార్తీక మాసం దగ్గర నుంచి చలికాలము. అక్కడ దీపాలు పెట్టడం వల్ల అక్కడ ఉన్న క్రిమికీటకాలన్నిటిని కూడా మనం పారద్రోలి దుష్ట శక్తుల్ని మరి ఆహ్వానించకుండా మనము శుచిగా శుభ్రంగా ఉండడం నేర్చుకున్నాము. అలాగే ఈ మార్గశిర మాసంలో కూడా ఆవు పేడ ఎంతో ఎంతో శుభ్రమైనది, శుచిమైనది. అది ఆవు నుంచి వచ్చే ప్రతిదీ కూడా ఔషధ గుణాలు కలిగి ఉన్నవే. మరి ఈ యొక్క చలికాలంలో పురుగులు, దోమలు అన్నీ ఎక్కువగానే ఉంటాయండి. ఈ చలికి ఆవరించి ఉంటాయి. మన రక్షణ కోసము ఆవు పేడతో కల్లాప జల్లి, ఆ కల్లాప జల్లిన వాకిట్లో చక్కగా రంగవల్లిని తీర్చిదిద్ది, లక్ష్మి ఎక్కడుంది అంటే ఎక్కడైతే శుచిగా శుభ్రంగా ఉంటుందో అక్కడే స్థిరత్వం కలిగి ఉంటుందట లక్ష్మి అమ్మవారు. అందుకని లక్ష్మి స్థితి అవ్వడానికే మనకి ఈ పండగలన్నీ కూడా కల్పించడం జరిగిందండి. నెలకో పండగ. ఆ పండగ ఎందుకు వస్తుంది? పండగలు చేయడం వల్ల మన ముక్తి మోక్షం వస్తుందా? అది కాదండి. పండగలు రావడం వల్ల మన ఇంటిని, వంటిని అన్నిటినీ శుభ్రం చేసుకుంటాము, శుచిగా ఉంచుకుంటాము, శుద్ధంగా ఉంటాము. దానికోసమే ఈ పండగల్ని ఏర్పాటు చేశారు. ఈ పండగల వల్లే వ్యాపారస్తులు వ్యాపారాలను కూడా కొనసాగించుకోగలుగుతారు. ప్రతిదానికి కూడా లాభమే. మరి ఇప్పుడు వచ్చే పండగ సంవత్సరం పొడుగున కష్టపడిన రైతులు తన యొక్క పాడి పంటలతో సుభిక్షితంగా ఆనందంగా ఉంటారు. అందుకనే ఈ పెద్ద పండుగని చాలా పెద్దగా పల్లెల్లో చాలా విశేషంగా చేసుకుంటూ ఉంటారు. ఇక భోగి గురించి మనం చెప్పుకుందామండి. ఈ భోగి అని అంటేనే ఆదిశేషుడట. ఈ భోగి అంటేనే ఆదిశేషుడు. ఆదిశేషుడు ఈ భూమండలాన్నంతా కూడా మోస్తున్నాడు. ఆయన యొక్క ఆ మోయడం వల్లే మనమందరం కూడా భూమి మీద సురక్షితంగా ఉన్నాము. ఆదిశేషుడు పడగ మీదే మనమందరము ఉన్నాము. అలాగే ఆదిశేషుడు మన కుండలిని శక్తి రూపంలో మనలో శక్తి కలిగి ఉన్నాడు. అందుకని కుండలిని శక్తి మళ్ళీ ఊర్ధ్వముఖంగా వెళ్ళాలంటే మనము నిరంతరము ధ్యానం చేస్తూ ఉండాలి. నిరంతరము ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో
ఆ యొక్క ఆదిశేషుడి యొక్క ఆ శక్తి యొక్క ఎనర్జీని మనం తీసుకుని అర్ధనారీశ్వర తత్వంగా మనం జీవించగలుగుతాం. ఇంకా భోగి రోజున మనకి బలిచక్రవర్తి ఆయన ఎంతో దానగుణం కలిగి ఉన్నారు. ఆ బలచక్రవర్తిని దానం ఆడవడానికి వామన రూపంలో విష్ణుమూర్తి వచ్చి ఆ రోజు భోగి రోజునే ఆయన పాతాళానికి ఆ, తొక్కడం జరిగింది. భోగి రోజునే. అప్పుడు చెప్పింది చెప్పినట్టు ఆయన 3 అడుగుల స్థలము ఆలోచించకుండా ఇచ్చిన తర్వాత ఆయన పాతాళానికి వెళ్ళిన తర్వాత వామనుణ్ణి అడుగుతాడట బలిచక్రవర్తి. నాకు మళ్ళీ ఒక వరం కావాలని. ఆ వరం ఏమిటి అంటే, నేను మళ్ళీ భూమండలంలోకి సంవత్సరంలో 3 రోజులు భూమండలంలోకి నేను రావాలి. అప్పుడు నేనే ఏదైతే దానాన్ని చేస్తున్నానో ఈ భూమండలంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ 3 రోజులు ఎవరు ఏది అడిగినా చెయ్యి చేసి చాచి అడిగినా లేదనకుండా దానం చేయాలి అని నన్ను చూసి ఈ భూమండలంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆచరిస్తారు అనే వరాన్ని తీసుకున్నాడట. మరి ఆయన పాతాళలోకానికి తొక్కబడింది భోగి రోజునే. మళ్ళీ తన యొక్క దానగుణాన్ని ప్రజలందరి చేత ఆచరింపచేయడానికి వచ్చింది కూడా భోగి రోజునే. భోగి మనకి మకర సంక్రాంతి, ఆ తర్వాత కనుమ రోజున ఈ 3 రోజులు కూడా బలి చక్రవర్తి పరిపాలనలో ఉంటుందట ఈ భూమండలం. అందుకే మనము ఈ 3 రోజులు కూడా ఎవ్వరు అడిగినా లేదనకుండా విరివిగా దానం చేస్తాము. మన శక్తి మేర మన దగ్గర ఏదుంటే అది దానం చేస్తూ ఉంటాము. ఇంకా మనము ఈ భోగి రోజున జావునే లెగాలి. మన శరీరం ఈ చలికి అన్నీ పగిలిపోతూ ఉంటుందండి. శరీరం చలిగాలికి ఎన్ని స్వెటర్లు వేసుకున్నా. మరి మనము రోజు ఇంచుమించు నువ్వుల నూనెతో ఆ రోజు ప్రత్యేకించి నల్ల నువ్వుల నూనెతో చక్కగా శరీరానికి బాగా మసాజ్ చేసి నలుగు పెట్టుకుని స్నానం చేయాలని చెప్పారు. అలాగే ఈ యొక్క అభ్యంగన స్నానము విశేషంగా దీపావళి రోజున చేస్తాము మనము. ఆ తర్వాత భోగి రోజున చేస్తాము. భోగి రోజున ఈ విధంగా మనము శరీరానికి ఆ నల్ల నువ్వుల నూనెతో చక్కగా మసాజ్ చేసి శరీరం అంతా మసాజ్ చేసి ఒక పావు గంట తర్వాత మనము సున్నిపిండితో మరి స్నానం చేస్తే శరీరం చాలా హాయిగా ఉంటుంది. మనకి ఈ స్వేదరంధ్రాలు ఉంటాయి. ఈ స్వేదరంధ్రాల ద్వారా ఆ నువ్వుల నూనె ఆ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న కండరాలన్నిటిని కూడా పటిష్టం చేస్తుందట. ఆ నల్ల నువ్వుల నూనె మన శరీరానికి చాలా చాలా బాగుంటుందండి. అలాగే రాత్రులు కూడా మనము ఆ నువ్వుల నూనెని చక్కగా రాసుకుంటే అది కొబ్బరి నూనె కన్నా కూడా చాలా బేగా ఆరిపోతుంది అనమాట. జిడ్డు అనేది ఉండదు. అది రాసుకోవడం వల్ల మన శరీరము చాలా తేమగా ఉండి మనకి పొడి చర్మం ఉంటే చాలా ఇబ్బంది ఉంటుంది. ఆ పొడి చర్మం లేకుండా ఆయిల్ స్కిన్ లాగా ఆ నెల రోజులు కూడా మన శరీరం చాలా హాయిగా ఉంటుందన్నమాట. ఎలాంటి పొగళ్ళు లేకుండా చక్కగా ఉంటుంది. అలాగా స్నానం చేసి మన ఇంటిలో ఎన్నో పాత వస్తువులన్నీ పెరిగిపోయి ఉంటాయి కదా. మనం ధను సంక్రమణం మొదలైన దగ్గర నుంచి మూలలో అన్నీ కూడా దులుపుకుంటాం, శుభ్రం చేసుకుంటాము. ఎక్కడా కూడా ఎలాంటి బూజులు లేకుండా. మరి ఈ బూజులు అన్నీ ఎందుకు దులుపుకుంటాము ఈ పండగలకి అంటే, అలాగే బాత్రూమ్ను కూడా ఎక్కడా నాచు లేకుండా మన బెడ్రూమ్ ఎంత నీట్గా ఉంటుందో బాత్రూమ్ను కూడా అంత నీట్గా ఉంచుకోవాలట. లేకపోతే ఎప్పుడు కూడా దుష్ట శక్తులు ఉంటాయండి, బయట తిరుగుతూ ఉంటాయి. ఆ దుష్ట శక్తులు ఎక్కడైతే బూజులు ఏలబడుతున్నాయో దుమ్ముతో చిరాకుగా గోడలు మచ్చలతో అలాగే బాత్రూములు నాచు పెట్టేసి ఉంటాయో వాటిని ఆకర్షిస్తాయట. ఆకర్షించి వాళ్ళు సమయాన్ని చూసి మన ఇంట్లో గొడవల్ని సృష్టిస్తూ ఉంటారట. వాళ్ళు మనకి ఏమీ తెలియకుండానే ఉంటాము, కానీ చిన్ని విషయానికి పెద్ద గొడవలు అయిపోతూ ఉంటాయి. ఆ గొడవలు రావడానికి ఆ కారణము బయట నుంచి వచ్చిన దుష్ట శక్తులే. అందుకనే మన ఇంటిని చాలా చాలా నీట్గా శుభ్రంగా బాత్రూమ్ని మరీ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడ చెత్త ఉంటుందో ఎక్కడ అశుభ్రంగా ఉంటుందో ఆ యొక్క అలక్ష్మి అని అంటే ఆ యొక్క దుష్ట శక్తి దుష్ట లక్ష్మి ఆవహించి మనల్ని చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుందట.
వాటి బారి నుంచి మనం బయటకు పడాలి అని అంటే మనం ఇంటిని చాలా శుభ్రం చేసుకోవాలి. చెత్త సామాన్లు, ఇరిగిపోయిన సామాన్లు ఏ ఉంటే అవి అన్నీ కూడా భోగి మంట వేసుకుంటాము. చలికాలము మరి ఈ చేలు పనులు చేసేవాళ్ళు కూడా నెల ముందు నుంచే వాళ్ళు ఆ చేనుని కాపలా కాసుకుంటూ ఆ చేనుని సంరక్షించుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు మంటలు వేసుకుంటూనే ఉంటారు. ఆ మంటల వల్ల అక్కడున్న ఆ పురుగులు పుట్ర అన్నీ కూడా దూరం అయిపోతాయి. ఎందుకంటే మనం అన్ని కలుషితం చేసేసామండి. ఈ భూమి మీద పంచవాయువులు ఉంటాయి కదా, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ ఐదింటిని కూడా మనము ఆ, కాలుష్యం చేసేసాము. ఐదింటిని కాదు, నాలుగిటిని కాలుష్యం చేసేసాము. భూమిని కాలుష్యం చేసేసాము, ఆ తర్వాత నీటిని కాలుష్యం చేశాము, ఇంకా తర్వాత భూమి, నీరు, అగ్నిని కాలుష్యం చేయడానికి కుదరదు. ఎందుకంటే అగ్నిలో దేనినన్నా భస్మం చేసేస్తుంది. అందుకనే అగ్ని జోలికి ఎవరు వెళ్ళరట. ఈగలు దోమలు కూడా అగ్ని జోలికి వెళ్ళవంట. అగ్ని జోలికి వెళితే మాడి మసి చేసేస్తుంది. అగ్ని అంత పవర్ఫుల్. ఆ తర్వాత వాయువుని కూడా కాలుష్యం చేసేసాము. ఇంకా ఆకాశతత్వము, ఆకాశాన్ని కూడా మరి శబ్ద తరంగాలతో ఎన్నో విషవాయువులతో వాయువుని, ఆకాశాన్ని కూడా మనము కాలుష్యం చేసేసాం. ఈ 4 కాలుష్యాలతో మనము చాలా చాలా ఇబ్బంది పెడుతున్నాం మనం. మరి ఈ ఇబ్బందులన్నిటి నుంచి బయటకు రావాలంటే ఒక అగ్ని ఒక్కటే స్వచ్ఛంగా ఉంది. ఆ అగ్నితో మనం అనుసంధానం అవుతున్నాం. ఇప్పుడు అగ్ని తత్వము అంటే ఏమిటి? కాస్మిక్ ఎనర్జీ అంటే అగ్ని. ఆ అగ్నితో ఎప్పుడైతే మనము రోజు అనుసంధానమై ఉంటామో ఆ అగ్నే ఈ 4 తత్వాలు ఎప్పుడైతే కాలుష్యం అయిపోయినాయో మళ్ళీ పూర్వస్థితికి వాటిని తీసుకురాగలుగుతాము. ఆ కాలుష్యాన్ని దగ్ధం చేసేది ఒక అగ్ని తత్వమే. అందుకనే మన గురువు గారు 5 నిమిషాలు ఖాళీ ఉన్న ఆ అగ్నితో అనుసంధానం అవ్వండి, ధ్యానములో అనుసంధానం అవ్వండి. ఆ అగ్ని ఎప్పుడైతే మనము అనుసంధానం అవుతూ ఉంటామో 5 తత్వాలు కూడా మనకి చక్కగా మనల్ని సంరక్షిస్తూ ఉంటాయి. ఇక భోగి అంటే మహావిష్ణువు అవతారం ఎత్తి మరి బలి చక్రవర్తికి చెప్పుకున్నాము. బలి చక్రవర్తి భూమి మీద 3 రోజులు ఉండడానికి ఆయన్ని పాతాళానికి అనగదొక్కడం కూడా భోగి రోజునే జరిగింది. ఇక భోగి రోజునే నెల రోజులు కూడా గోదాదేవి విష్ణుమూర్తి గురించి ఆ యొక్క తిరుపై పాసురం పాడి ఆయన్ని భక్తిగా పూజ చేసి ఆ పొంగలి నైవేద్యం పెట్టి ఆరాధన చేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న కన్నిపిల్లలు అందరూ కలిసి దీన్ని ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. ధ్యాన సాధన చేశారు. భోగి పండగ రోజునే రంగనాథ స్వామిగా భూమి మీదకి దిగివచ్చి గోదాదేవిని వివాహం చేసుకోవడం జరిగింది భోగి పండగ రోజునే. ఇంకా భోగి యొక్క విశేషం ఏమిటంటే భోగి పండగ రోజున మన పసిపిల్లలు ఉన్నారు చూడండి, పుట్టిన దగ్గర నుంచి సంవత్సరం వరకు 3 సంవత్సరాల వరకు కూడా ఆ పసి హృదయాలు వాళ్ళని చూడగానే చాలా ముద్దొస్తూ ఉంటారు. వాళ్ళు నవ్వినా ఏడ్చినా ఎంతో అందంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దైవ స్వరూపాలు కాబట్టి. మరి నర ఘోష, నల్లరాళ్ళు కూడా పగులుతాయట, నరఘోష. మరి కొంతమంది చూపు పడగానే వారికి చిన్నపిల్లలకి ఏదో ఒక అనారోగ్యం చూపుతూ ఉంటుంది చూపు దోషం వల్ల. నరుడు చూపు నల్లరాయిని కూడా పగలగొడుతుంది అన్నమాట. అది ఆనందకరమైన చూపుగా ఉండాలి. ఈర్ష ద్వేషమైన చూపు ఉంటే ఆ చూపు, ఆ ఘోష ఖచ్చితంగా మానవుని మీద ప్రభావం చూపిస్తుంది. ఆ నరఘోష పోవడం కోసము పిల్లలకి భోగి పళ్ళు పోస్తారండి భోగి రోజున. ఆ భోగి పళ్ళు ఎలా పోయాలంట, మనకి రేగుపళ్ళు వస్తాయి ఈ కాలంలో. రేగుపళ్ళు, ఆ తర్వాత రాగి డబ్బులు మామూలు డబ్బులు కాదండి, రాగి డబ్బులు 9 డబ్బులు కలిపి 3 సార్లు భోగిపళ్ళు ఆ శిరస మీద పోయాలన్నమాట. ఆ బ్రహ్మరంధ్రం ద్వారా ఆ యొక్క వైబ్రేషన్ వెళ్ళి వాళ్ళలో ఉన్న నిగుటుని తీసి ఆ నిగుటుని తీస్తుంది. ఆ నరఘోష అనేది పోతుందన్నమాట. ఇంకా ఆ బంతి పువ్వులు, ఈ కాలంలో బంతి పువ్వులు కూడా బాగా పూస్తూ ఉంటాయి. ఆ పువ్వులు 3 కలిసి మనకు పూర్వం రోజుల్లో కొలత కొలుచుకోవడానికి కుంచాలు ఉండేవండి. కుంచాలు, చీరలు అవన్నీ కూడా ఇనపై ఉండేవి.
ఆ ఇనప ఇప్పుడు అవి లేకపోయినా వినప జల్లుళ్ళు ఉంటాయండి, వినప జల్లుళ్ళు. ఆ వినప జల్లుల్లో వేసి 3 సార్లు దిష్టి తీసి, పసిపిల్లలకి దిష్టి తీసి 3 సంవత్సరాల వరకు కూడా ఈ విధంగా చేయడం వల్ల దిష్టి దోషం పోతుందనమాట. వాళ్ళకి చూపు దోషం పోతుంది. పోయి చక్కగా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలుగుతారు. అందుకనే పసిపిల్లలకి భోగి పళ్ళు పోస్తారు ఈ భోగి రోజునే. చెత్త సామాన్లన్నీ పట్టుకెళ్ళి మనల్ని శుద్ధంగా ఉండడం కోసము ఆ చెత్తనంతా ఆ భోగి మంటలో ఏస్తూ ఉంటారు. అలాగే మనకి రంగవల్లులు పెట్టుకుని గొబ్బెమ్మలు కూడా పెట్టుకుంటామండి. కొంతమంది గొబ్బెమ్మలు పెడతారు. రోజు ఈ ధనుర్మాసం మొదలైన దగ్గర నుంచి గొబ్బెమ్మలు కూడా పెట్టి గొబ్బి పాటలు పాడుకుని ఆ రోజు ఆవు పేడ తెచ్చి గొబ్బెమ్మలను తయారు చేస్తారు. ఏ రోజు గొబ్బెమ్మలను ఆ రోజు ఎండలో పెట్టేసి పక్కన పెట్టేసి ఉంచుతారు. అవన్నీ భోగి రోజున భోగి మంటలో వేసేస్తూ ఉంటారు. ఆ గొబ్బెమ్మలు పెట్టడానికి ఆవు పేడకి అంత ఆ, పూజ చేసే భాగ్యం ఎందుకు కలిగింది అని అంటే, ఆ ఆవు అంటేనే లక్ష్మీ తత్వము. ఆవు సర్వరోగ నివారణి. ఒక్క ఆవు ఇంట్లో ఉంటే చాలు సర్వరోగ నివారణి. ఆవు నుంచి ప్రతిదీ ఉపయోగమే మనకి. ఒకసారి ఆవును అందరూ పూజిస్తూ ఉంటుంటే లక్ష్మీదేవి ఆవు దగ్గరికి వచ్చిందట. వచ్చి, అమ్మా, నువ్వింత పూజనీయంగా ఎలాగున్నావు? నేను సంపదలిస్తే నన్ను కొలుస్తారు. మరి అలక్ష్మి అంటే వారి యొక్క చేసే పనులను పెట్టి, వారు చేసే దానాన్ని పెట్టి నేను ఆ ధనాన్ని ఇస్తాను. ఆ ధనం ఇవ్వకపోతే నన్ను అందరూ కూడా తిట్టుకుంటూ ఉంటారు. కానీ నువ్వెప్పుడు పూజనీయంగానే ఈ భూమి మీద జీవించి ఉంటున్నావు. దానికి కారణం ఏమిటని గోమాతను అడుగుతారట. అడిగితే మేమెప్పుడూ కూడా ఆనందంగానే అందరికీ అందిస్తూ ఉంటాము. నువ్వు ఒకసారి వస్తావు, ఒకసారి వెళ్ళిపోతావు. అందుకే నువ్వంటే ఎవరు అంతగా ఇష్టపడరు, అందరూ ఇష్టపడరు అని అంటే నేనేం చేయను? మరి నేనెప్పుడూ అలాగ సంచరిస్తూనే ఉంటాను. వారు గతంలో చేసుకున్న ఫలాలను పెట్టి ఈ జన్మలో ఆ సౌభాగ్యాన్ని పొందుతారు. ఆ యొక్క సమృద్ధిగా సంపదలను పొందుతారు. వాళ్ళు గతంలో ఇవ్వకపోతే వాళ్ళ దగ్గర నేను ఉండను. వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నేను ఉండను. కానీ ఇచ్చిన దాన్ని కూడా దానం చేస్తూ ఉంటే నేను ఇంకా ఇంకా సంపదల్ని సమృద్ధిగా ఇస్తూ ఉంటాను. కానీ ఇచ్చిన దాన్ని దానం చేయకుండా వారి దగ్గరే వారి కుటుంబం కోసమే ఆ ధనాన్ని ఖర్చు పెట్టుకుంటూ ఉంటే నేను అలాంటి వారిని ఇష్టపడను కాబట్టి అలాంటి వారి చెంత నేను ఉండను అని చెబితే, అమ్మా, నీ దగ్గర నేను ఉంటాను, మీ పూజలు నేను అందుకుంటానని గోమాతను అడిగిందట ఈ లక్ష్మీమాత. అడిగితే, అయితే మేము విసర్జించే ఆ యొక్క మలములో నువ్వు ఉండు. అలా ఉంటే నిన్ను ఎప్పుడు ఈ యొక్క భూమి మీద ఉన్న వారందరూ కూడా నిన్ను పూజిస్తారు. మాతో పాటు నువ్వు కూడా పూజలు అందుకుంటావని చెప్తే అప్పుడు వెంటనే ఆ గోమయం, అంటే చూడండి, మనం ఎక్కడ శుద్ధి చేయాలంటే గోమయం మీద తోటే అలుగుతూ ఉంటాము. ఆ పిడకలుతో మనము ఆ రథసప్తమి రోజున పాలు పొంగించుకుంటూ ఉంటాము. ఆ పిడకల యొక్క పొగ ద్వారా క్రిమికీటకాలను ఏమి కూడా రానివ్వకుండా చేస్తూ ఉంటుంది. ఆ బూడిదతో పళ్ళు తోముకున్న పళ్ళు ఏ పిప్పళ్ళు రాకుండా ఎంతో శుభ్రంగా ఉంటాయి. ఇవన్నీ మనము వాడడం ద్వారా మన యొక్క శరీర సౌఖ్యం కోసమే మనకి ఏర్పరచడం జరిగింది. ఈ విధంగా ఆ లక్ష్మీదేవి చూడండి, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ భూమి మీద. ఒక్క గోమాతే ఎక్కువ పూజలు అందుకుంటూ ఉంటుంది. తను విసర్జించే పేడ కూడా దైవ స్వరూపంగా అవుతుంది. మరి కనవ వాళ్ళు ఎవరు విసర్జించినా అది చాలా చాలా మరి చెడు వాసనతో ఉంటుంది. కానీ ఒక పేడ మాత్రము మంచి వాసన కలుగుతుంది. ఆ వాసన ద్వారా ఎన్నో రోగాలు కూడా పోతాయి. కొన్ని రోగాలైతే గోశాలల్లో మరి కూర్చుని ధ్యానం చేస్తే ఎంతో మంది రోగాలను పోగొట్టుకోవడం జరిగింది. అలాగే గోమూత్రం ద్వారా కూడా సర్వరోగ నివారణి. ఈరోజు అంశు ఎంతో ఖరీదు కలిగి ఉంది గోమూత్రము. అందుకని అమ్మవారు ఆ యొక్క ఆ గోమయంలో ఎప్పుడైతే నిక్షిప్తమై ఉందో అప్పుడు వెంటనే ఆ పిడకల ద్వారా, ఆ గొబ్బిళ్ళ ద్వారా పూజలు అందుకుంటూ ఉందట ఆ లక్ష్మీదేవి. ఆ విధంగా ఆ పిడకలన్నీ తీసుకెళ్ళి
భోగి రోజున వేసే భోగి మంటలో వేస్తూ ఉంటాము. ఇంకా చిన్నపిల్లలు దండలు గుచ్చి చిన్ని చిన్ని పిడకలు చేసి దండ గుచ్చి ఆ పిల్లలకి దిష్టి తీసి ఆ భోగి మంటలో వేస్తూ ఉంటారు. ఈ విధంగా ఆ గోవుని మనము ఎప్పుడూ సంరక్షించుకుంటూ ఉంటాము. గోవుల్ని పూజించుకుంటూ ఉంటాము. అందుకనే గోవుకి ఈ భూమి మీద హాని కలిగినంత సేపు కూడా మానవుడికి కష్టాలు తప్పవు అంటున్నారు. అందుకని గోవుని మనం సంరక్షించుకోవాలి. గోవుకి ఎంత హింస జరుగుతుందో ఇప్పుడు భూమి మీద, ఆ హింసని ఆపే సమర్థత ఒక మానవుడికే ఉంది కాబట్టి, మానవుడు అజ్ఞాన స్థితిలో నుంచి జ్ఞాన స్థితిలోకి వచ్చినప్పుడు మాత్రమే గోవుని మనము సంరక్షించుకుంటాము. ఇక భోగి పండుగ గురించి మనం విశేషంగా తెలుసుకున్నాము. మరి ఆ రోజున ఇంకా భోగి రోజునంట శివుడు ఆ యొక్క మనకి మూడో రోజు పండగ సంక్రాంతి, రెండో రోజు పండగ సంక్రాంతి. సంక్రాంతి అనగానే మరికి పెద్దల పండగ అంటారు. పెద్ద పండుగ, పెద్దల పండగ. ఆ రోజున మనము విశేషంగా ఎందుకు పిండి వంటలు చేసుకుని అందరికీ వచ్చిన వారందరికీ కూడా మరి భోజనం పెడతాము. సంతృప్తిగా భోజనం పెడతాము. చుట్టాలు, బంధువులతో, అలాగే ఇంటి ఆడపడుచులు, కొత్త అల్లుళ్ళతో ఎంతో సందడిగా ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళతో కూడా మనం ఎంతో సఖ్యతగా ఉంటాము. మరి ఈ రోజున అలాంటి సఖ్యత చాలా తగ్గిపోయింది. పూర్వపు రోజుల్లో ఇప్పటికీ కూడా పల్లెటూరుల్లో ఆ చుట్టుపక్కల ఏమి వండుకున్నా చుట్టుపక్కల అందరూ వాళ్ళు వండుకుంటారు. ఒకళ్ళు షేర్ చేసుకుంటూ మా వంటలు రుచి చూడండి, మా వంటలు రుచి చూడండి అని అలా షేర్ చేసుకుంటూ, కలిసి భోజనాలు చేస్తూ, కలిసి ఆడుతూ, పాడుతూ ఎంతో ఎంతో ఆనందంగా ఉంటారు. ఇంకా పెద్ద పండగ రోజున ఈ పందాలు, గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారండి. గాలిపటాలతో ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆకాశంలో రంగురంగు గాలిపటాలు ఎగురుతూ ఉంటే చాలా చిన్నపిల్లలు ఎంతో ఆనందంగా పరవశించిపోతూ ఉంటారు. వాళ్ళతో పాటు మనం పెద్దలు కూడా ఎంతో ఆనందపడుతూ ఉంటాము. ఈ ఆనందమైన రోజులు ఎప్పుడూ ఉల్లాసంగా ఉండాలి. పూర్వం రోజుల్లో ధ్యానం అనేది తెలియకపోయినా స్వచ్ఛతగా కలిగి ఉండేవారు. ఎలాంటి ఈర్ష్య, ద్వేషము, అసూయ లేకుండా అంతా ఒక్కటే అనే భావనతో ఉండేవారు కాబట్టి బయట వారు కూడా మనవారే అని మన కుటుంబ సభ్యులతోటి వాళ్ళని ఆదరిస్తూ వాళ్ళ ప్రేమ ఆదరాలని మనం పొందుతూ అందరితో ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉండేవాళ్ళము. అందరూ కలిసి ఉండాలనే మనకి వినాయక చవితిని కూడా ఏర్పాటు చేయడం అయింది. ఇక్కడ మతంతో కానీ కులంతో కానీ పని లేదు. అందరూ ఆ దైవం నుంచి వచ్చిన ఆత్మస్వరూపాలమని ప్రతి ఒక్కరికి మళ్ళీ అవగాహన రావాలంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేసినప్పుడే మనం ఎవరమో మనం ఖచ్చితంగా తెలుసుకుంటాము. మనం ఎవరమో మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే మన జీవితాన్ని ఆనందమయం చేసుకుంటాము. ఈ పండగలను కూడా ఎంతో ఎంజాయ్‌గా, ఆనందంగా చేసుకుంటాము. మన పుట్టింటికి వెళ్ళడానికి ఎంత ఆనందపడుతూ ఉంటాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగాము కాబట్టి అవన్నీ ఎదురు చూస్తూ ఉంటాయంట. అక్కడ చెట్లు, జంతువులు, ఆ కుటుంబ సభ్యులు అందరూ ఆ చుట్టుపక్కనున్న పొరుగువారు, ఇరుగువారు అందరూ మనం పుట్టింటికి వెళ్తే ఎంతో ఆనందపడిపోతూ ఉంటారనమాట. ఎందుకంటే అక్కడే మనము పుట్టి పెరిగాం కాబట్టి. ఎన్ని సంవత్సరాలైనా పుట్టింటికి పండగ అంటే పెద్ద పండగే. మనం పండగలకి వెళ్ళినా వెళ్ళకపోయినా పుట్టింటికి ఖచ్చితంగా అక్కడికి వెళతాము. వాళ్ళు ఉన్నంతట్లో ఏది పెట్టినా ఎంతో మనకెన్నో సంపదలు ఉండొచ్చు. అయినా పుట్టింటి వారి ఇచ్చింది మనకి ఎంతో ఆనందాన్ని అందిస్తుంది. వాళ్ళు కలిగిన దాంట్లో ఎంతో కొంత మనకి ఇస్తూ ఉంటారు. పసుపు కుంకాల రూపంగా మనకి అందిస్తారు. దాన్ని ఎంతో పదిలంగా, ఎంతో ఆనందంగా తెచ్చుకుంటాము. అంటే అంత పవిత్రత ఉంది ఈ పెద్ద పండగ. ఈ పెద్ద పండగ రోజున మనల్ని విడిచి వెళ్ళిపోయిన పెద్దలను కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాము. ఎందుకంటే బ్రాహ్మణులందరినీ కూడా పిలుచుకుంటాము. మన చేలోంచి వచ్చిన ధాన్యము అటుకులు ఆడించుకుంటాము. అటుకులు, స్వయం పాకము మన పెద్దల పేరు చెప్పి ఆ బ్రాహ్మణులకు దానం ఇస్తామన్నమాట. ఆ రోజు ప్రతి ఒక్కరము పెద్దల్ని గుర్తు చేసుకుని వారికి దానము ఇవ్వడం అది సాంప్రదాయంగా మనకి సనాతన ధర్మం దగ్గర నుంచి నిలబెట్టుకోవడం కోసము ఈ సాంప్రదాయ పద్ధతుల్ని ఇప్పటికీ కూడా ఆచరిస్తూ ఉన్నారు. మరి పట్టణాల్లో ఇవేమీ తెలీదు. ఈ పల్లెల్లో మాత్రము ఇప్పటికీ కూడా ఆచరించడం జరుగుతుంది. పెద్దల్ని అందరినీ గుర్తు చేసుకుంటూ ఈ స్వయం పాకదానం ఇస్తూ ఉంటాం. వాళ్ళ పేరన
వాళ్ళ కుటుంబంలో ఆనందంగా ఉంటూ మనల్ని ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాదమే మనకి రక్షగా ఉపయోగపడుతూ ఉంటుంది. పెద్ద పండగ రోజున ఇంకా కొత్త బట్టలు కట్టుకుంటూ ఉంటాము. కొత్త కొత్త పిండి వంటలు చేసుకుంటాము. పిండి వంటల్ని అందరికీ షేర్ చేస్తూ మరి చాలా చాలా ఆనందంగా గడుపుతాము. ఈ 3 రోజులు కూడా ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే పట్టించుకోము. ఎందుకంటే మనం ఆనంద స్థితిలో ఉన్నాం కాబట్టి. ఇంకా ఆనంద స్థితి మనకి హృదయానందాన్ని, ఆత్మానందాన్ని పొందాలంటే మనం తెల్లవారుజామున ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడే అది శాశ్వతమైన ఆనందంగా పరిగణించబడుతుంది. ప్రతి ఒక్కరము ఇది డబ్బుతో కొనవలసిన పని లేదు. ఒక్క సమయాన్ని మనం సాధనగా మలుచుకుంటే ఈ ఆనందాలనన్నిటిని కూడా మనము ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనము అనుభూతిని పొందగలుగుతాము. ఇంకా పెద్ద పండగ రోజున రోజంతా కూడా మనం వచ్చిన వారందరికీ దానం చేస్తూనే ఉంటాము. ఎందుకు ధ్యానం చేయాలని మనకు అనిపిస్తుందంటే, ఆ బలి చక్రవర్తి 3 రోజులు ఉంటాడు భూమి మీద. ఉండి మన మనసుల్లో నుంచి ఆ ఆలోచన కల్పిస్తూ ఉంటాడనమాట. దాన గుణం అనేది ఎంత దానం చేస్తూ ఉంటామో మన చేతులతోటి అంత 10 రెట్లు మనకి వస్తూ ఉంటుందనే సత్యం మనకు అర్థమైనప్పుడు మన దగ్గర ఏదుంటే అది దానం చేస్తూ ఉంటాం. పెద్ద పండగ రోజున దానం చేస్తాము. అలాగే హరిదాసులు ధను సంక్రమణ మొదలైన వెంటనే హరిదాసులు కూడా ఈ చలికాలంలో ప్రొద్దుట నుంచి రాత్రి వరకు కూడా హరి సంకీర్తన పాడుతూ వాళ్ళు నగర సంకీర్తన నగరమంతా పల్లెలంతా తిరుగుతూ ఉంటారు. ఆ సంకీర్తన పాడుతూ ఆ గుమ్మం దగ్గరకు వస్తే చాలు మనము ఆ శ్రీమన్నారాయణుడే వచ్చాడని మరి పళ్ళు మన దగ్గర ఏదుంటే అది బియ్యం కానీ ధాన్యం కానీ మరి అక్కడ నుంచుని ఉంటాము. మనల్ని చూసి హరిదాసు చక్కగా ఆ పాత్రలో పోయించుకుంటారు. అంటే అక్కడ మనం భిక్ష ఇవ్వడం కాదు. అక్కడ పరమాత్ముడికే మనము ప్రసాదము, నైవేద్యం ఇస్తున్నట్టు భావనతో హరిదాసుకు మనం ఇస్తాము. అంటే ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి చూడండి ఈ పండగ 3 రోజులు కూడా. హరిదాసు కీర్తన పాడడం వల్ల ఏమవుతుంది? అక్కడున్న దుష్ట శక్తులన్నీ కూడా మరి మన దరి చేరకుండగా హరినామ సంకీర్తనకే అవి భయపడిపోతూ ఉంటాయట. ఎందుకంటే ఎప్పుడు కూడా దుష్ట శక్తులు ఉంటాయి, దైవీ గుణాలు ఉంటాయి. 2 ఉంటాయి. మన ఆలోచనలోనూ ఉంటాయి, బయట ఉంటాయి. దేవతలు ఉంటారు, రాక్షసులు ఉంటారు. 2 కలిసే ఉంటాయి. మనం ఎప్పుడైతే సద్గుణాలతో ఉంటామో ఈ యొక్క ఆచారాలన్నీ పెట్టడానికి కారణం ఏమిటంటే ఆ దైవంతో మనం ఎప్పుడు కలిసి ఉండడానికి ఎలాంటి దుష్ట రాక్షస గుణాలు కూడా గణాలు కూడా మనల్ని ఆవాహించకుండా ఆ యొక్క శ్రీమన్నారాయణ యొక్క చరణాలు అలాగా పలుకుతూ ఉంటారు. ఈ నెల రోజులు కూడా హరిదాసులు హరి సంకీర్తన చేసుకుంటూ ఉంటారు. అది ఆచారంగా మాకైతే ఏలూరు దగ్గర ద్వారకా తిరుమల నుంచి వస్తారండి. మా చిన్నప్పటి నుంచి ఒక పెద్దాయన వచ్చేవారు. అందరూ ఉండరు కదా! ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన కొడుకు వెళ్ళిపోయిన తర్వాత మరి ఆళ్ళు మనవడు కూడా వెళ్ళిపోయిన తర్వాత ముని మనవలు అలాగా వారసత్వంగా ఆ యొక్క పాత్రని ఆ గిటార్‌ని వాయించుకుంటూ వీణ మీటుకుంటూ హరినామ సంకీర్తన చేస్తూ ఉంటారు. ఇంకా మా చిన్నప్పుడైతే రంగవల్లులేసి అక్కడ 2 గానుగ చెట్లు ఉండేవండి మా ఇంటి దగ్గర. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర. అమ్మమ్మ గారిది ఇంటికెళ్ళైతే ఆ గానుగ చెట్లకి పెద్ద పెద్ద ఉయ్యాళ్ళు కట్టేవారనమాట. ఎంత ఆనందమో అసలు ఇప్పుడు పిల్లలందరూ కూడా అలాంటి ఆనందాలన్నీ కోల్పోయారండి. డబ్బులెట్టి కొనుక్కుంటున్నారు. ఎక్కడికో ఎళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఎంజాయ్‌లు ఏదో కొని పెట్టుకున్న ఎంజాయ్‌మెంట్‌లే కానీ మనము స్వయంగా ఆ అనుభూతి పొందినప్పుడు ఉన్న ఆ బ్రహ్మానందము ఇక అతీతమైనదనమాట. ఆ గానుగ చెట్లు వేలాడదీసిన ఉయ్యాలలు ఊగుతూ, పాటలు పాడుకుంటూ ఎంత ఆనందం అంటే అక్కడ దోమలు కూడా ఉండేయి. కానీ అవేమీ కుడుతున్నట్టు కూడా అనిపించేవి కాదు. ఎందుకంటే వాటిల్ని కూడా ప్రేమిస్తూ ఉండేవాళ్ళం కాబట్టి అవి మనల్ని హాని కలిగించేవి కాదు. మనము వాటికి ఎప్పుడైతే హాని కలిగిస్తామో అవి మనల్ని వెంటనే బాధపెడుతూ ఉంటాయి. అందుకని ఏ జంతువుని కూడా హాని కలిగించకుండా ఉన్నప్పుడు మాత్రమే మనము ఆనందంగా జీవించగలుగుతాము. ఇంకా కనుమ పండుగ రోజున ఎందుకంటే పాడి పంటలు సమృద్ధిగా మనకి అందుతాయి. ప్రతి పల్లెటూరులో ఉన్న ఆ యొక్క రైతులు ఎంతో ఆనందంగా ఉంటారు. పుష్కలంగా చేతిలో డబ్బులుంటాయి.
మరి భూమికి సారం లేకుండా అయిపోయింది ఇప్పుడు. రైతుగా ఉండాలంటేనే వాళ్ళకి భయపడిపోతున్నారు. ఎందుకంటే పెట్టుబడి రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే మనకు దురాశ ఎక్కువైపోయింది. దురాశ ఎక్కువైపోయి అధిక పంట కోసమో, అధిక లాభం కోసమో సేన్ ఇక్కడ మందులు విషతుల్యమైనటువంటి మందులు భూమాతకి ఏసి అధిక లాభం కోసము, అధిక ఆదాయం కోసము భూమిని మనము కలుషితం చేసేసాము ఆ ఎరువులతో. ఆ ఎరువులతో ఎప్పుడైతే ఎరువులతో కలుషితం అయిపోయిందో భూమిలో సారం తగ్గిపోయింది. సారం తగ్గిపోవడంతో పంట దిగుబడి తగ్గిపోయింది. 3 పంటలు, 4 పంటలు ఆ భూమికి ఎంత శక్తి ఉందో అంత శక్తిని అందిస్తుంది. కానీ మనం అధికంగా ఫలాన్ని ఆశించడం వల్ల పూర్తి మోసము జరిగింది. ఎందుకు మోసం జరిగిందంటే దురాశ దుఃఖానికి చేటు. ఆ దురాశ వల్ల ఆ వ్యవసాయాన్ని మనము ఆ లాభదాయకం లేకుండా చేసుకున్నాం కాబట్టి ఈరోజు రైతులు వ్యవసాయం చేయాలంటే భయపడుతున్నారు. పిల్లలందరినీ చదువుకి పంపించేస్తున్నారు. ఇక రైతులే లేకపోతే మనం తినడానికి ఏం దొరుకుతుందండి? ఏమీ దొరకదు. టాబ్లెట్‌ల్లాగా ఏసుకోవాల్సి వస్తదట రాబోయే రోజుల్లో ఈ పంటల పండగ. మరి ఆ విధంగా మనము ఈ కలుషితం చేయడం వల్లే భూమి కలుషితం అయిపోయింది. మళ్ళీ ఆ కలుషితం నుంచి వాటిల్ని పూర్తి పరిపూర్ణంగా సేంద్రియ వ్యవసాయము మళ్ళీ ఆ గోమూత్రంతోటి, గోమయంతోటి మళ్ళీ ఆ భూమాతని ఆ కలుషితాన్ని తీసి మళ్ళీ స్వచ్ఛందంగా ఉండేలాగా, భూమి సారవంతంగా ఉండేలాగా మళ్ళీ పరిశుద్ధం చేస్తున్నాము. జ్ఞానులందరూ కూడా ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. కానీ ముందు దిగుబడి తక్కువ వచ్చినా కానీ, ఆ తర్వాత ఆ పంట వల్ల మన ఆరోగ్యం బావుంటుంది. భూమాత కూడా ఫలితాన్ని మనకు అందిస్తూ ఉంటుంది. పూర్వం రోజుల్లో స్వచ్ఛందంగా వాళ్ళు వ్యవసాయం చేసేవారు కాబట్టే పండగ నాటికి చేతుల నిండా డబ్బులతో పండగల్ని ఎంతో అద్భుతంగా చేసుకుంటూ ఉండేవారు. అలాంటి రోజులు మళ్ళీ ఈ భూమి మీద వస్తాయి రాబోయే రోజుల్లో. మనకి ఈ 4 కూడా కలుషితం అయిపోయినాయి. ఈ 4 మళ్ళీ శుద్ధంగా ఎప్పుడైతే మనం చేసుకుంటామో, మళ్ళీ పూర్వ వైభవం మనము చక్కగా పొందుతాము. ఇక పాడి పంటలు కలిగి ఉంటాం కాబట్టి ఈ పండగ రోజుల్లో అందరూ రైతులు, అలాగే వ్యవసాయదారులు, ఇంకా వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అందరికీ ఆనందమే ఈ పండగ చేసుకోవడం అంటే. ఏ ఇక్కడ మనము కనక పండుగ రోజున గోవుల్ని అలంకరించుకుని గోపూజ చేస్తామండి. ఇంకా ఎద్దులు ఆ కాడి కట్టి దున్నుతాయి కాబట్టి ఆ ఎద్దులకు కూడా ఆ గిట్టెలకి అన్నిటిలకి కూడా అలంకరణ చేసి వాటిల్ని కూడా మనం పూజిస్తాము. ఎద్దుల్ని కూడా పూజిస్తూ ఉండేవారట రైతులు. ఇప్పటికి కూడా పల్లెటూరులో అది చేస్తున్నారు. ఇంకా పక్షులను కూడా ఆ పక్షులను కూడా మనము మన దగ్గర గింజలు వేసి అలాగే ఆ పంట పండేటప్పుడు ఆ కుచ్చు కట్టి ఇంటి ముందు ఏలగడుతూ ఉండేవాళ్ళమండి. ఇప్పుడు ఏ ఇంటి దగ్గర అవి కనిపించట్లేదు. ఏమన్నా పక్షులు వస్తుంటే అవి రెట్టలేస్తాయి, పాడు చేసేస్తాయని తవరేస్తూ ఉంటాము. ఎంగిలి మెతులకు కూడా వాటికి అందనివ్వకుండా చేసేస్తున్నాం. కానీ పక్షుల్ని మనం సంరక్షించుకోవాలండి. పక్షులు విరివిగా పెరగాలంటే చెట్టును నాటుతూ ఉండాలి. ఆ చెట్లులోనే అవి గూళ్ళు కట్టుకుని తన సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటాయి. అవి ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటుందట. చెట్టే నాకు ఆవాసం ఇచ్చింది, నా కుటుంబాన్ని పోషించుకునేలాగా, నా కుటుంబాన్ని వృద్ధిలోకి తెచ్చుకునేలాగా ఆ వృక్షమే నాకు మరి రక్షణ ఇచ్చింది కాబట్టి మళ్ళీ ఇలాంటి వృక్షాలు ఎన్నో నాటాలి అని ఆ పక్షులన్నీ కూడా పళ్ళే తింటాయండి. ఆ పళ్ళు తిన్న తర్వాత ఆ గింజలని అరిగించుకోవంట పక్షులు. అరిగించుకోకుండగా రెట్ట ద్వారా ఎప్పుడైతే పక్షి రెట్ట వేస్తుందో అడవులన్నీ ఎలా పెరుగుతున్నాయండి? పక్షులు వేసిన రెట్టల వల్లే ఆ యొక్క వనం అంతా పెరుగుతుంది. ఆ వనాలన్నీ పెరగడానికి కారణము పక్షే. ఆ పక్షి కృతజ్ఞతాభావంతో తనము ఆ వృక్షానికి ఆ వృక్ష జాతిని పెంచుతుందట కృతజ్ఞతతో. అరిగించుకోకుండా గింజను అరిగించుకోకుండా ఆ గింజ ద్వారా మళ్ళీ ఇంకో వృక్షం రావాలని కృతజ్ఞతాభావంతో ఆ విధంగా తను రుణం తీర్చుకుంటుందట. ఆ వృక్షాల యొక్క రుణం తీర్చుకుంటుందట. మరి మనకు జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు. మనము మన కుటుంబం పెరగడానికి మన తల్లిదండ్రుల రుణం, మన అత్తమామల రుణం తీర్చుకోవాలండి. ఈ భూమాత రుణం తీర్చుకోవాలి. అతిథి దేవో భవ, అతిథి రుణం తీర్చుకోవాలి. భూత రుణం తీర్చుకోవాలి. ఇన్ని రుణాలు తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలి.
ఈ రోజున ఎంతోమంది వృద్ధాశ్రమంలో మరి పిల్లలకి దూరంగా ఉండి ఎన్నో బాధలు పడుతున్నారు. ఒక పక్షే తన కుటుంబం సంరక్షించిందని ఆ ఆ యొక్క వనాన్ని మరి రుణం తీర్చుకుంది. ఆ వృక్ష రుణాన్ని తీర్చుకున్న ఈ పక్షులే. మనము మన కుటుంబ రుణం తీర్చుకోవాలి కదా! మన కుటుంబంలోకి వచ్చినప్పుడు మనం భూత రుణం తీర్చుకోవాలి. మన పితృ రుణం తీర్చుకోవాలి. ఋషి రుణం తీర్చుకోవాలి. ఇంకా అతిథి రుణం తీర్చుకోవాలి. ఈ 4 రుణాలు సంపూర్ణమైనప్పుడే మనము ఉన్నత లోకాలకు వెళ్తాము. ఈ రుణం ఏది కంప్లీట్ అవ్వకపోయినా మళ్ళీ మళ్ళీ భూమి మీదకొస్తాం. ఇవి సంపూర్ణంగా మనం ఆచరించాలి అనంటే మనము ధ్యానం చేయాలి ముందు. ధ్యానం చేసినప్పుడే జ్ఞానం వస్తుందండి. లేకపోతే మనకి జ్ఞానం తెలీదు. ఎందుకు తెలీదంటే మనము వృక్షాలు, పక్షులు, జంతువుల కన్నా హీనంగా జీవిస్తున్నాము. ముందు మనము నరుడుగా ఉన్న మనము నరుడుగా మారాలి. రాక్షసుడుగా జీవిస్తున్నాము. ఎందుకంటే తోటి జీవుల్ని మనం చంపుతున్నాం. ఆ జీవుల్ని చంపే హక్కు మనకు లేదు. ఎందుకంటే మన ఆనందం కోసము ఈ పల్లెటూరుల్లో ఇప్పటికీ కూడా కోడి పందాలు, వాళ్ళు జీవితాల మీద పణం కట్టి వాటిని వేడుకగా మనం ఆనందాన్ని చూస్తున్నాము. కోడి పందాలు, అలాగే ఎడ్ల పందాలు, ఇంకా జల్లికట్టని దున్నపోతుల పందాలు, ఇలాంటి పందాలు కాసి వాటి మీద బెట్టింగ్ కాసి కొంతమంది నెగ్గితే ఆనందపడుతూ ఉంటారు. నెగ్గకపోతే మరి చాలా దుఃఖపడుతూ ఉంటారు బెట్టింగులు కాసి. కానీ జంతువుల మీద పక్షులతోటి మనము ప్రాణాలతో చెలగాటమాడుతున్నాము. దయచేసి అలాంటి చెలగాటాలన్నీ ఆగాలని కోరుకుంటూ మనము ధ్యానం చేయాలండి. మనం ఏ జీవిని చంపే హక్కు లేదు. ఏ జీవుల్ని ఆడించి మనం ఆనందాన్ని అనుభవించే శక్తి మనకు లేదండి. అన్ని జీవులు కూడా భూమి మీదకి ఆనందాన్ని ఉండడానికే. ఇంక ముక్కనుమ వచ్చిందంటే చాలు. ఈసారి మనకి శనివారం వచ్చిందని ఇంక ఆదివారం చూసుకోండి. మొన్న ఫస్ట్ తారీఖు చూడండి ఎన్ని రకాలంట. ఎనిమిది వెరైటీలు. ఇంకా హైదరాబాద్లో ఉన్నానండి. ఓ గోల గోల. అదంతా అవసరమా? అన్ని జీవులను చంపి ఎంత పాపం చేస్తున్నాము. అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు ఇదేమీ మనలో దయా కరుణ లేనప్పుడు ఇలాంటి పనులే మనం చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనలో దయా కరుణ సున్నితత్వము ఉన్నప్పుడు మరి ఏ జీవిని చంపే హక్కు మనకు లేదు. కాబట్టి అన్ని జీవుల్ని మనము పరిరక్షించుకుంటూ ఉంటాము. ఒక పక్షి గురించే మనం తెలుసుకున్నాము. అంటే మనం ఎంత కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. మనం ఎంత వాడుకుంటున్నాము ప్రకృతి నుంచి. ఇన్ని పండగలు పెట్టడానికి కారణం ఏమిటంటే మనము ఈ విశ్వం యందు కృతజ్ఞతా భావంతో ఉంటూ అందరితో కలిసిమెలిసి మిత్రత్వంతో కలిసి ఉండడం కోసము ఈ పండగలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ పండగప్పుడే మనకు ఆనందమా? నిత్యానందాన్ని మనం పొందాలి. నిరంతరము ఆనందంగా జీవించాలి అని అంటే మనము నిరంతరము ధ్యానం చేసినప్పుడు ఆ ఆనందం బయటెక్కడో కొని తెచ్చుకునే ఆనందాలు కాదండి. మన అంతరంగంలోనే బ్రహ్మానందం కొలువైంది. ఆ అంతరంగంలో ఉన్న ఆనందాన్ని మనం ఎప్పుడైతే పెంపొందించుకుంటూ ఉంటామో ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ జ్ఞానం మనకు వస్తుందో ఈ కోడి పందాలు కానీ, ఎడ్ల పందాలు కానీ, మరి పేకాటలు, ఇలాంటి ఈ జోదాలు, ఇవన్నీ కూడా దుష్కర్మలు. ఈ దుష్కర్మల నుంచి మనం బయటపడాలి అని అంటే ధ్యానం చేయాలి. పండగలు పబ్బాలు వంకన ఎన్నో మూగజీవాల్ని మనం హింసిస్తున్నామండి. వీటి పేరు చెప్పుకుని జంతు బలులు ఆగాలి. ఆ జంతు బలులు ఆగాలి అనంటే ఈ పండగల్లో ఉన్న వైబ్రేషన్ మనం పరిపూర్ణంగా పొందాలి అనంటే జీవసింహ. అందుకని పత్రి గారు చెప్పారు, హింస చూడో హంస పకడో. ఈ హింసని ఆపాలి ముందు. హింస ఎప్పుడైతే ఆగుతుందో మనలో పరమహంస కొలువై ఉన్నాడు. హంసను చూడండి, హంస దగ్గర పాలు పెడితే మరి పాలను స్వీకరించి నీటిని వదిలేస్తూ ఉంటుంది. మనలో కూడా రెండు ఉంటాయి. మనం భూమి నుంచి వచ్చాం కాబట్టి అక్కడ మంచి మొక్కలు మనం వేస్తే చక్కగా మొలుస్తాయి. అలాగే మనం వేయకుండానే కలుపు మొక్కలు కూడా వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. ఆ ఎప్పటికప్పుడు వచ్చే కలుపు మొక్కలు తీసేస్తే ఆ గార్డెన్ ఎంతో సుందరంగా ఉంటుంది. మనలో కూడా ఎప్పటికప్పుడు మంచి మంచి సంకల్పాలు వస్తూ ఉంటాయి. అలాగే చెడు సంకల్పాలు కూడా వస్తూ ఉంటాయి. మరి అది తెలుసుకునే విచక్షణ జ్ఞానం మనకు రావాలి అనంటే మనం ధ్యానం చేయాలి. ఆత్మశక్తిని పెంచుకోవాలి. ఆత్మశక్తి పెంచుకున్నప్పుడే మనము చేసే పని 10 మందికి ఉపయోగపడుతుందా, లేకపోతే
10 మందికి హాని కలుగుతుందా అనే విచక్షణ జ్ఞానం మనకి వచ్చినప్పుడు ఆ దుష్కర్మలను వదిలిపెట్టి మంచి కర్మలనే చేస్తూ ఉంటాము. ఎందుకంటే మనము ఈ భూమి మీదకి కర్మభూమి, ఈ కర్మ చేయడానికే మనం వచ్చాం కాబట్టి నిష్కామంగా ఆ కర్మలు చేస్తూ మనము ప్రతి క్షణము ఆ బ్రహ్మానందంలో ఉంటాం. కానీ ఇప్పుడు డబ్బుకు లేవుట లేదండి. అందరూ పుష్కలంగా సమృద్ధిగా డబ్బును సంపాదిస్తున్నారు. కానీ ఎవరికన్నా ఆరోగ్యం ఉందా? ఎవరికన్నా మనశ్శాంతి ఉందా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే కోటీశ్వరులందరూ మనశ్శాంతి కోసము కంటి నిండా నిద్ర లేక తినడానికి ఒంటి నిండా అనారోగ్యంతో తినడానికి లేకుండగా ఎంత యాతన పడుతున్నారు అంటే మనం చేసే దుష్కర్మలే. ఆ దుష్కర్మలన్నీ ఎప్పుడైతే మనం వదిలిపెడుతామో అప్పుడు మాత్రమే మనము సత్కర్మలు చేస్తాము. సత్కర్మల వల్లనే మనలో ఉన్న దుష్కర్మలన్నీ పోయి సద్గుణాలతో మనము విరాజిల్లుతూ ఉంటాము. అలాంటి సద్గుణాలు మనలోనే ఉన్నాయి ఆల్రెడీ. ఇందులో ఏం పెట్టక్కర్లేదండి. మనము అన్ని అక్కర్లేనియన్నీ కూడా తగిలించుకుని తంటాలు పడుతున్నాము. ఇప్పుడు ధ్యాన సాధన చేసి వదిలించుకుంటే ఈ పండగల్లో ఉన్న ఆనందము మనము పూర్వపు రోజుల్లో మా చిన్నప్పుడు రోజుల్లో అమాయకంగా ఉండేవారు, స్వచ్ఛంగా ఉండేవారు. వాళ్ళలో కరుణ, దయ, జాలి అన్ని సుగుణాలు కలిగి ఉండేవి. అవి ఆచరించేవారు కాబట్టి ఈ పండగలు అందరితో కలుపుకుని చేసుకునేవారు. కానీ ఇప్పుడు నా జీవితం నేనే. ఎందుకంటే ఇంకొకరికి కూడా మనం కలుపుకోవడానికి ఇష్టపడం. నా కుటుంబం, నా పిల్లలు, నా సంసారం అంతే. వాళ్ళతోటి కూడా ఇంకా సఖ్యతగా ఉండలేకపోతున్నారు. ఎందుకు అంటే ఇక్కడ ప్రేమ అనేది అనుభూతి చెందలేకపోతున్నారు కాబట్టి, ఆ మిత్రత్వం అనేది అనుభూతి చెందలేకపోతున్నారు కాబట్టి ఆ విధంగా మన ప్రవర్తన కలిగి ఉంటుంది. మన ప్రవర్తనలో మార్పు రావాలనంటే అందరితో కలుపుకుంటూ పోవాలి. పండగ అంటే కలుపుకుంటూ అందరితో కలిసి చేసుకునేదే పండగ. ఒక్కలో చేసుకునేది కాదు పండగ అంటే. మరి ఆ విధంగా మనము పూర్వం ఎలా ఉండేవాళ్ళమో అదే విధంగా ఇప్పుడు ధ్యాన సాధన ద్వారా అంతకు పదింతల ప్రేమని, పదింతల దయా, కరుణ అనే సుగుణాలని ఆచరిస్తూ అందరితో మనము మిత్రత్వం కలిగి ఉందాము. మనలో దైవీ గుణాలని విరాజిల్లుతూ ఉన్నప్పుడు అహం బ్రహ్మస్మి అంటే నేనే దైవం అనే స్థితికి మనకు వస్తాము. ఈ పండగలు 3 పండగలు కూడా మనల్ని ఉన్నతికి తీసుకువెళ్తాయన్నమాట. ఉన్నతమైన విజ్ఞానాన్ని కలిగిస్తుంది. ఆ విజ్ఞానాన్ని పొందాలి అనంటే మన కుటుంబ సభ్యులందరూ కలిసి మనము ధ్యానం చేస్తూ ఆ జ్ఞానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, పుస్తకాల ద్వారా అందుకున్న జ్ఞానము అది ఆచరించాలి అనంటే మనకి ఆ జ్ఞానం రావాలి. అందుకే సజ్జన సాంగత్యాలు. ఈ పండగల యొక్క విశిష్టతను కూడా మనం తెలుసుకుంటే ఈ పండగలు ఏ విధంగా చేసుకుంటే మనం ఆనందమయంగా ఉంటాము అనే విషయాలు తెలుసుకున్నప్పుడే ఆ విధంగా చేయడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటామండి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. మేడం ఒక్క 2 నిమిషాలు మెడిటేషన్ చేయించరా? ఓకే అండి. వాళ్ళ లైవ్ లేదండి. ఉంది మేడం. నాకు కనిపించలేదు. రికార్డ్ ఓకే అవుతుంది అండి. చూడండి, మీకు బోర్డు మీద ఆ, రికార్డ్ అని వస్తుంది. మీరు ట్యాప్ చేయండి ఒకసారి, రికార్డ్ అని ఆ, వస్తుంది. సరే సరే. హాయిగా కూర్చుందామండి. స్థిర సుఖ ఆసనము, సుఖమయ ప్రాణాయామం. చేతులు కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాము. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుందాము. సహజంగా తనంతట తను జరిగే శ్వాసను గమనిస్తూ నామము కానీ, రూపం కానీ, స్తోత్రం కానీ ఏమీ వద్దు. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం. దాని పేరే ధ్యానం. హాయిగా కూర్చుందాము. సహజంగా తనంతట తను జరిగే శ్వాసను గమనిస్తూ ఆలోచన వచ్చింది అని గమనించిన వెంటనే శ్వాసను గమనించండి. ఇంకేమీ చేయొద్దు. మనము పండగలు విశేషంగా పండగలు చేసుకుంటూ ఉంటాము. భోగి పండగ రోజునికి మరి గోదాదేవికి వివాహం జరిగింది. తను కోరుకున్న వరుడు రంగనాథ స్వామిని కోరుకుంది. మరి ఆ సంకల్ప శక్తి సిద్ధి జరిగింది. ఎలా జరిగింది? అమ్మ ఆ రంగనాథ స్వామిని చేసుకోవాలని సంకల్పం పెట్టుకుని ఆయన్ని స్తుతిస్తూ పూజ చేసి ధ్యానం కూడా చేశారు. ఆ ధ్యానములో ఆ సంకల్ప శుద్ధి జరుగుతుంది. మనలో ఉన్న వికల్పాలన్నీ దగ్ధమైపోతాయి. వికల్పం ఎప్పుడైతే దగ్ధమయ్యిందో సంకల్పం సిద్ధి జరుగుతుంది. అలాంటి సిద్ధత్వం మన అందరికీ ఉంది.
మనలో ఉన్న వికారాలని, వికల్పాలని ఆ భోగమంటలో వదిలేద్దామండి. ఆ చెత్తనంతా ఆ మంటలో దగ్ధం చేసేద్దాం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ జ్ఞానం అనే అగ్నిలోనే కర్మలన్నీ దగ్ధమైపోతాయి. భోగి మంట అంటేనే ఆ మంటలో మనలో ఉన్న వికారాల్ని, అసురీ గుణాల్ని, మన పరిసరాల్లో ఉన్న చెత్తని అన్నిటిని దగ్ధం చేసుకుని మనం పరిశుద్ధంగా ఉండడం కోసమే భోగి మంట పెట్టుకుంటాము. చూడండి, భోగి మంటలో ప్రతీదీ దగ్ధమైపోతుంది. చిన్న పొగ ఉంటే చాలు మొత్తం దగ్ధం చేసేస్తుంది. అంత శక్తివంతమైంది. శ్వాస మీద ధ్యాస, ఊపిరి మీద ధ్యాస. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రజిహ్వాన సఘ్రాణనేత్రే న చానో న భూమర్న తేజో న వాయుః చిదానందరూప శివోహం శివోహం. ఇక్కడ భగవంతుడు భక్తుడు అనే రెండు లేవు, ఉన్నది ఒక్కటే. అదే చిదానంద రూపం శివోహం శివోహం. ఆ అడ్డుగోడలను తీసేయమని చెప్తున్నారు శంకరాచార్యులు వారు. అహం ప్రాణ సంజో న వై పంచవాయు న వా సప్తధాతుర్ న వా పంచ కోశః న వాక్పాణిపాదౌ న చోపస్థపాయుః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. నేను ఈ భూమి మీదకి వచ్చేటప్పటికి ఒక్కరిదాన్నే వచ్చాను. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా మనం ఒక్కరమే వెళ్తాము. కానీ ఇవేమీ నేను కాదు. ఇవన్నీ వచ్చిన తర్వాతే ఈ బంధాలన్నీ పెట్టుకున్నాము. ఇవేమీ నేను కాదు. నేను అంటే ఆ చిదానంద రూపమైనటువంటి శివోహం శివోహం శివోహం. న మే ద్వేషవ రాగౌ న మే లోభమోహో మదో నైవ మే నైవ మాచ్చర్య భావః న ధర్మో న కామో న మోక్ష చిదానందరూప శివోహం శివోహం. ఈ ద్వేషము, ఈ అహంకారము, ఇవన్నీ కూడా ఈ భూమి మీదకి వచ్చాకనే తగిలించుకుని తంటాలు పడుతున్నాము. కానీ నా ఆ మోక్షం కూడా మన దగ్గరే ఉంది. జీవించి ఉండగానే జీవన్ముక్తిని పొందాలి. అదే జన్మరాహిత్య స్థితి పొందాలి అంటే దుఃఖ రాహిత్య స్థితి నుంచి మనం బయటపడాలి. ఇవేమి నేను కాదు. నేను అంటే చిదానంద రూపం శివోహం శివోహం. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మాస్త్రో న తీర్థం న వేద న యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. నా పుణ్య నా దుఃఖం. మరి పుణ్యాలు చేస్తున్నాం కదా, మనకు దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి? ఒక్కసారి మనల్ని మనం జడ్జి చేసుకుంటే అవి ఎందుకు వస్తున్నాయో మనకి అర్థమైపోతుంది. మరి ఇంతమందికి భోజనాలు పెడుతున్నాం కదా, మనకు శాంతి లేకుండా ఎందుకు అవుతుంది? ఇన్ని దానాలు చేస్తున్నాం కదా, మనం ఎందుకు మనశ్శాంతి లేకుండా ఉంటున్నాము? ఈ సమస్యలు, ఈ అనారోగ్యాలకి కారణం ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే నేను అంటే చిదానంద రూపం శివోహం శివోహం. ఇవేమీ నేను కాదు. గతంలో ఏదైతే మనం చేసుకున్నామో అవే మనకు వస్తున్నాయి. అవన్నీ దగ్ధం అవ్వాలంటే ధ్యానం చేయాలి.
జ్ఞానం కలిగి ఉండాలి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే. పూర్వజన్మలో చేసుకున్న కర్మలే, పాపాలే వ్యాధుల రూపంగా మనకి వస్తాయి. వాటిల్ని దగ్ధం చేసుకునేది ఒక ధ్యానము, జ్ఞానము, సజ్జన సాంగత్యం. ఈ 3 ఎప్పుడైతే పట్టుకుంటామో అవేమి మనల్ని ఏమీ చేయలేవు. నేను అంటే ఆ భగవంతుడిని ఏమన్నా చేయగలవా? చిదానంద రూపం శివోహం శివోహం. నేనే శివుణ్ణి, నేనే శివుణ్ణి. न मृत्यन्न शङ्क न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं చిదానందరూప శివోహం శివోహం. ఈ ఆత్మకి జాతి కానీ మతం కానీ ఏమీ లేవు. నా పుణ్యాలు లేవు, పాపాలు లేవు. ఇక నా తల్లిదండ్రులు కూడా నేను ఎంచుకుని వచ్చాను నా ఆత్మ పరిణితి కోసము. కానీ ఎన్నో జన్మల పరంపర ఈ ఆత్మ ఎంతో మంది తల్లిదండ్రులయ్యారు. ఈ జన్మలో ఈ తల్లిదండ్రులయ్యారు. ఇదెవ్వరూ నేను కాదు. నేను అంటే చిదానంద రూపం శివోహం శివోహం శివోహం. నమే జాతిభేదః నిర్వికల్పో నిరాకారరూపో విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణాం న చ సంగతం నైవ ముక్తిర్న మేయః చిదానందరూప శివోహం శివోహం. ముక్తి అంటే జీవించి ఉండగానే జీవన్ముక్తిని పొందాలి. ఆంజనేయ స్వామి మరి రేణువులోని కూడా రామనామాన్ని పలికించారట. మనలో ఉన్న 2,72,000 నాడుల్లోని కూడా శివతత్వం కలిగి ఉన్నాం. మనమందరం కూడా చిదానంద రూపం శివోహం శివోహము. అణువులోని కూడా ఆ శివ చైతన్య శక్తితోటి మనం జీవిస్తూ ఉన్నాం. నడుస్తున్నా, మాట్లాడుతున్నా, తింటున్నా, జీర్ణం చేస్తున్నా ఇదంతా పరమాత్ముడి యొక్క చైతన్యమే. ఆయనతోనే మనం అనుసంధానమై ఉన్నాము. కానీ మనం మర్చిపోయాము. ఎక్కడో ఉన్నాడు భగవంతుడు, ఎక్కడో ఉన్నాడు శివుడని వెతుక్కోవడంతోటే ఇన్ని జన్మలు వ్యర్థం చేసుకున్నాను. మనకి సత్యము పామరుడికి కూడా అర్థమయ్యే రీతిలో మన గురుదేవులు మనకు అందించారు. ఈ సత్యం మనకు ఎప్పుడు అర్థమైపోతుందో మరి భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. మనమే అయి ఉన్నాము. ఆయన ఎవరు అంటే చిదానంద రూపం శివోహం శివోహము. మరి ఈ భూమి మీదకి వచ్చిన రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, జీసస్, అల్లా, వీరబ్రహ్మేంద్ర స్వామి, ఆదిశంకరాచార్యులు వారు వీళ్ళందరూ ధ్యానం చేసి ఈ సత్యాన్ని తెలుసుకుని నేనే భగవంతుడిని దర్శించి చాటి చెప్పారు. వారు చెప్పిన జ్ఞానాన్ని మరి వారందరూ చెప్పినా మనకు అర్థం కాలేదు. ఇక పత్రి సార్ వచ్చి ఇంటింటికి ఇంతమంది మాస్టర్ని తయారు చేసి అందరిలో ఉన్న ఆ దైవత్వాన్ని, ఆ ప్రజ్ఞని కట్టి లేపారు. ఇంకెంతమంది రావాలండి మనకు ఆ దైవాన్ని గుర్తు చేయడానికి? థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. 2 చేతులు విప్పి 2 కనురెప్పల మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1, 0. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే భవేద్ గౌరి. మధ్యాహ్న సమయే కరదర్శనం. ముగ్గురు అమ్మలు కూడా మనలోనే ఉన్నారు. ఒకటి శక్తి పార్వతీదేవి. ఆ శక్తితోటే మనం జీవించి ఉన్నాము. ఆ చైతన్యంతో మనము అన్నీ చేసుకుంటున్నాము. ఇక జ్ఞానము, ఆ జ్ఞానాన్ని ఇచ్చేది సరస్వతి అమ్మవారు. ఆ అమ్మ మనలో ఉన్నప్పుడే మనలో ఉన్న అనంతమైన జ్ఞానము మనం తెలుసుకుంటూ, మనం ఆచరించిన జ్ఞానాన్ని 10 మందికి చెబుతూ ఉంటాము. అదే సరస్వతి అమ్మవారి యొక్క వైభోగము. ఇక సేవ అంటే లక్ష్మీ తత్వం, సంపద అంటే లక్ష్మీ తత్వము. ఎవరికైతే సంపదల్లోనే లక్ష్మి లేదండి. సేవ నిష్కామంగా ఎవరైతే సేవలు చేస్తూ ఉంటామో ఆ సేవలోనే లక్ష్మీతత్వం కలిగి ఉంది. మరి ముగ్గురు అమ్మలతో మనము నిరంతరము ఆనందంగా వైభవంగా జీవించుతున్నాము. వారికి ఒక్కసారి కళ్ళు తెరిచి దర్శించుకుందాము.
ఇక మనకు జన్మనిచ్చిన మన తల్లిదండ్రులకి, భూమాతకి, గోమాతకి, ప్రకృతి మాతకి, విశ్వమాతకి, వేదమాతకి, మనము వాడుకునే ఈ ఫోన్‌కి, మనము నిరంతరము వాడే ప్రతి వస్తువుకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్పుకుందామండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మరియు మీకోసం వారు అందించిన ఈ సమయాన్ని మీ అందరితో పంచుకునే భాగ్యాన్ని కల్పించారు. వారికి ఇంతటి జ్ఞానాన్ని మనకు అందించిన పితామహ అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురుదేవులకి ఈ జూమ్ సెక్షన్‌ని వీక్షిస్తున్న యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న, లైవ్‌లో వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికీ కూడా ధ్యాన మిత్రులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, సీతాకుమారి గారికి, లక్ష్మీ మేడం గారికి, విశాలాక్షి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. అలాగే వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక, మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.